వర్ణము ఆశ్రమము, వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. అందుకే ఏ వర్ణము వారికి ఆ ధర్మం ఉంటుంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమేశ్వరుడు ఇన్ని వర్ణములను సృజించి కొన్ని వర్ణముల వారు నన్ను చేరడానికి వీలు లేదని తలుపులు మూయలేదు. ఏ వర్ణము వారు ఆ వర్ణ ధర్మాన్ని పోషిస్తే వాళ్ళందరూ ఇంద్రసభలో ఉంటారన్న విషయం మీరు సభాపర్వంలో విన్నారా లేదా? అందరూ బ్రాహ్మణులైతేనే తరిస్తారని ఎక్కడా పరమేశ్వరుడు చెప్పలేదు. అసలు మీతో నేను ఒక వాక్యం చెప్తాను, మీరు తర్వాత ఆలోచించండి. అసలు నిజంగా తరించడానికి చాలా కష్టమైన జన్మ అంటూ ఉంటే బ్రాహ్మణ జన్మ ఒక్కటే. చాలా కష్టం తరించడానికి ఏది అంటే బ్రాహ్మణ జన్మ. చాలా తేలిక తరించడానికి ఏది అంటే 4వ వర్ణం. వాళ్ళు తరించినంత తేలికగా ఎవ్వరూ తరించలేదు. కాబట్టి ఏ వర్ణములకు ఆ ధర్మం ఉంటుంది, ఏ ఆశ్రమమున